హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం కోర్స్ లా ఎక్సలెన్స్లో స్టార్ట్ అవబోతోంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి తాగునీటికి సంబంధించి. మన దేశంలో నీరు మనకి అందుబాటులో ఉండేదానికి, అలాగే మన యొక్క అవసరాలకి, అంటే ఎంత నీరు అందుబాటులో ఉంది, మనకు ఎంత అవసరం అన్నటువంటి దానికి మధ్య అంతరం అనేది పెరిగిపోతూ వస్తుంది. ఇలాంటి సమస్యని మనం ఈ సమస్య నుంచి బయటకు వచ్చి తాగునీటి లభ్యతకి సంబంధించి స్థానిక నీటి వనరులు ఏవైతే ఉంటాయో వాటిని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం చూస్తే స్వాతంత్రం వచ్చి మనకి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా గ్రామీణ ప్రాంతాలలో అలాగే పట్టణ ప్రాంతాల్లో మెరుగైనటువంటి అంటే సరిపడినంత తాగునీరు అందించాలి అనేటటువంటి లక్ష్యాన్ని ఇప్పటికీ కూడా ప్రభుత్వాలు చేరుకోలేకపోయాయి. మనం చూస్తే ఇంకా కూడా గిరిజన ప్రాంతాల్లో అయితే మంచినీటి కోసం ఇప్పటికీ కొన్ని కిలోమీటర్లు నడిచి నీళ్లు తీసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. అలాగే అటవీ ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో వీటిలో అయితే అధునాతన సాంకేతికతల్ని ఉపయోగించి ప్రత్యేకమైనటువంటి నీటి సరఫరాని, నిర్వహణ వ్యవస్థల్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే మన దేశంలో అయితే కొన్ని ప్రాంతాల్లో ప్రజలు మెరుగైనటువంటి తాగునీరు పొందుతూ ఉన్నా కూడా వాళ్ళకి సరిపడనంత అంటే వాళ్ళకి ఆ అవసరానికి తగినంతగా నీరు అనేది ఉండట్లేదు. అంటే మెరుగైనటువంటి, సురక్షితమైనటువంటి, సరిపడినంత తాగునీరు గృహవరణంలోనే లభ్యం కావటం అన్నటువంటిది నీటి సరఫరా, అలాగే నిర్వహణ వ్యవస్థల యొక్క సమర్థత, వాటి యొక్క పటిష్టతని సూచిస్తుంది. అలా గృహ ఆవరణంలోనే మెరుగైన నీటిని పొందగలిగే వాళ్ళ సంఖ్య మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చేసరికి, అంటే మొత్తం ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చేసరికి 46.1%, అదే పట్టణ ప్రాంతాల్లోకి వచ్చేసరికి 76.8% దాకా ఉంది అన్నట్టుగా జాతీయ నమూనా సర్వే 69వ రౌండ్ ఫలితాలు చెప్తూ ఉన్నాయి. అయితే మనం చూస్తే మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏవైతే తాగునీటి పథకాలు చేపట్టామో అవి చాలా వరకు అంటే పాక్షికంగా ఫలితాలను ఇవ్వటం జరిగింది. దాదాపు 66,000 కోట్లు వెచ్చించినటువంటి సత్వర గ్రామీణ నీటి సరఫరా పథకం అన్నటువంటిది. ఈ సత్వర గ్రామీణ నీటి సరఫరా పథకం అన్నటువంటిది ఎప్పుడు ప్రారంభించారు? 1972-73లో ప్రారంభించారు. ఇందులో కూడా అంటే ఈ సత్వర గ్రామీణ నీటి సరఫరా పథకం అన్నటువంటిది మన దేశంలో తీసుకొచ్చిన మొట్టమొదటి భారీ నీటి పంపిణీ పథకం. అయితే ఈ పథకంలో మనం చూస్తే దాదాపు 7.98 లక్షల నివాస ప్రాంతాలకి తాగునీరు, రక్షిత తాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ మనం చూస్తే 6.65 లక్షల నివాస ప్రాంతాలకి మాత్రమే అందించటం జరిగింది. అలాగే తాగునీటి సరఫరా అనేది ప్రధాన అంశంగా ఉన్నటువంటి భారత్ నిర్మాణ్ కార్యక్రమం ఎప్పుడు చేపట్టారు? దీనిని 2005వ సంవత్సరంలో చేపట్టడం జరిగింది. ఈ భారత్ నిర్మాణ్ కార్యక్రమం కూడా 2 దశల్లో మొత్తం 3.97 లక్షల ఆవాసాలు అయితే 1.31 లక్షల ఆవాసాలకి మాత్రమే పూర్తి స్థాయిలో సురక్షిత తాగునీటిని అందించినట్టుగా జల మంత్రిత్వ శాఖ గణాంకాలు చెప్తూ ఉన్నాయి. అలాగే మనం చూస్తే 12వ ప్రణాళిక కాలంలో పట్టణ ప్రాంతాల యొక్క తాగునీటి కల్పన కోసం నర్మ్ అనేటటువంటి పేరు మీదట 2వ దశ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. పట్టణాల్లో తాగునీరు కానీ పారిశుద్ధ్య సేవల్ని కానీ నిరంతరాయంగా అందించటం ఈ నర్మ్ అన్నటువంటి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. మనం చూస్తే 2015వ సంవత్సరంలో ఎంపిక చేసినటువంటి మొత్తం 500 నగరాల్లో పట్టణ మౌలిక వసతుల కల్పనలో భాగంగా మంచినీటి సరఫరా కానీ, మురుగునీటి పారుదల వ్యవస్థ కానీ, హరిత స్థలాలు కానీ, అలాగే వరద నివారణ వ్యవస్థల నిర్మాణానికి కానీ కేంద్ర ప్రభుత్వం అమృత్ అన్నటువంటి పథకాన్ని తీసుకురావటం జరిగింది. ఈ అమృత్ పథకం కింద అంటే దీని కింద ఏంటి, పట్టణాల్లో 24 గంటల నీటి సరఫరా లక్ష్యం ఏదైతే ఉందో దీనిని ఆ స్థానిక సంస్థలు అందుకోలేకపోతున్నాయి. మన దేశంలో 10 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉన్నటువంటి దాదాపు 35 పట్టణాల్లో తగినంత మేర నీటి సరఫరా అనేది జరగట్లేదు. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలకి అనుగుణంగా మన దేశంలో తాగునీటి సరఫరా జరగటం లేదు అన్నట్టుగా ప్రపంచ బ్యాంకు అధ్యయనం చెప్తోంది.
కాబట్టి నీటి సరఫరాని, ఆ నిర్వహణ వ్యవస్థల యొక్క సామర్థ్యాల్ని మెరుగుపరచటం అనేది ఇప్పుడు ఆవశ్యకం. దానికి సంబంధించిన శిక్షణ కార్యక్రమాలను నిర్వహించటం, ఇలాగా అంటే అధునాతనమైనటువంటి శుద్ధి ప్రక్రియల్ని, అంటే సురక్షిత తాగునీటి లభ్యత కోసం శుద్ధి ప్రక్రియల్ని తీసుకురావటం, యంత్రాలు, రసాయనాలతో నిరంతర నిర్వహణ చేపట్టాల్సి ఉంటుంది. అంటే ప్రజలకి నాణ్యమైనటువంటి జీవజలాన్ని సరఫరా చేసినప్పుడే ఆరోగ్యవంతమైనటువంటి మానవ వనరుల నిర్మాణం అనేది జరుగుతుంది. మన హ్యూమన్ రిసోర్సెస్ అంటే మానవ వనరులు సరిగ్గా ఉన్నప్పుడే మన ఆర్థిక వ్యవస్థ కూడా బాగుపడుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, భారత ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ తాగునీటి పథకాలను తెలపండి అన్నప్పుడు ఇందులో భాగంగా 1969వ సంవత్సరంలో యునిసెఫ్ సాంకేతికతతో జాతీయ గ్రామీణ తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత 1972-73వ సంవత్సరంలో సత్వర గ్రామీణ నీటి సరఫరా కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత 1987వ సంవత్సరంలో మొట్టమొదటి జాతీయ నీటి విధానం అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఆ తర్వాత 1991వ సంవత్సరంలో రాజీవ్ గాంధీ తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని తీసుకురావటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 1994వ సంవత్సరంలోకి వచ్చేసరికి తాగునీటి సరఫరాకి సంబంధించి ఈ బాధ్యతల్ని పంచాయతీరాజ్ పురపాలక సంఘాలకి ఇవ్వటం జరిగింది. తర్వాత 1999వ సంవత్సరంలోకి వచ్చేసరికి మనం చూస్తే తాగునీటి సరఫరాకి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. 2002వ సంవత్సరంలో ఆ తర్వాత పౌర భాగస్వామ్యం ప్రాతిపదికగా స్వజలధార అనేటటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చారు. తర్వాత 2005వ సంవత్సరంలో భారత్ నిర్మాణ్ కార్యక్రమం అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అలాగే 2019వ సంవత్సరంలో జల్ శక్తి అభియాన్ అన్నటువంటి కార్యక్రమాన్ని తీసుకురావటం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి తాగునీటి పథకాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సముద్ర సంపదకి సంబంధించి. అంటే ఏంటి? సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఖనిజ వనరుల్ని బయటికి తీసి వినియోగంలోకి తీసుకురావటం ద్వారా మన దేశ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయొచ్చు. ఇందులో భాగంగానే మనం సముద్రయాన్ అనేటటువంటి ఒక ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది. ఏంటి ఈ సముద్రయాన్ ప్రాజెక్ట్ అన్నటువంటిది? మనం చూస్తే దీనిని గత ఏడాదే కేంద్ర ప్రభుత్వం, అలాగే ఎన్ఐఓటి అంటే ఏంటి? జాతీయ సముద్ర సాంకేతిక పరిజ్ఞాన సంస్థ, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది, అలాగే ఇస్రో, ఈ మూడు కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 2024లో దీనికి సంబంధించి తుది ప్రయోగానికి ఇది సిద్ధమవుతోంది. ఇందులో గనక మనం విజయం సాధిస్తే సముద్ర గర్భంలో అన్వేషణకి సంబంధించి రాణిస్తున్నటువంటి దేశాల వరుసలో భారత్ కూడా ఉంటుంది. మనం చూస్తే ఇప్పటికే ఈ దిశగా ఈ అమెరికా కానీ, ఫ్రాన్స్ కానివ్వండి, అలాగే చైనా కానివ్వండి, జపాన్, రష్యా, వీటన్నింటితో పోటీ పడేందుకు మనం ముందుకెళ్తూ ఉన్నాము. అంతరిక్ష ప్రయోగాల్లో కానీ, రోదసీ ప్రయోగాల్లో కానీ ప్రపంచ దేశాల్లో మనం ఎలా అయితే ప్రత్యేకత సాధించామో అలా సముద్ర జల అన్వేషణలో కూడా మనం ముందు వరుసలో ఉండాలి అన్నట్టుగా మానవ సహిత సముద్ర జలాన్వేషణ వాహనమైనటువంటి మత్స్య 6000 అన్నటువంటి దాన్ని కూడా రూపొందించటం జరిగింది. ఏంటి? మత్స్య 6000 అన్నటువంటిది సముద్ర గర్భాన్ని 6000 అడుగుల లోతున అన్వేషించేటటువంటి లక్ష్యంతో దీన్ని తీర్చిదిద్దారు. ఇది గురుత్వాకర్షణ తప్ప మిగిలినటువంటి విషయాల్లో అంతరిక్ష వ్యోమనౌకల్ని పోలి ఉంటుంది. 3 ఆక్వానాట్స్ని ఒకేసారి 6000 మీటర్ల లోతుకు తీసుకెళ్లే సామర్థ్యం ఈ మత్స్య 6000 అనేటటువంటిది కలిగి ఉంటుంది. అంతేకాకుండా సముద్రం లోపలికి వెళ్ళేసరికి విపరీతమైనటువంటి ఒత్తిడి, ప్రెషర్ అనేది ఉంటుంది. ఆ ఒత్తిడిని తట్టుకునేందుకు వీలుగా ఇస్రో అన్నటువంటిది ఈ మత్స్య 6000 క్యాప్సూల్ తయారీలో టైటానియం లోహాన్ని ఉపయోగించింది. ప్రస్తుతం హిందూ మహాసముద్రం, బంగాళాఖాతంలో ఈ ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. 2024లో ఇది పూర్తి స్థాయిలో సముద్రం అడుగు భాగానికి చేరుతుంది. అయితే సముద్ర ఉపరితలంతో సంబంధాలు లేకుండా రిమోట్ సహాయంతో సొంతంగా పనిచేసేటటువంటి ఈ మత్స్య 6000లో అత్యవసరాల సందర్భాల కోసం మొత్తం 96 గంటల పాటు ఆక్సిజన్ సరఫరా చేసేటటువంటి ఏర్పాటు అనేది ఉంది. అయితే ఇందులో ప్రయాణించే వాళ్ళకి వ్యోమనౌకల్లాగా ప్రత్యేకమైనటువంటి సూట్స్ అనేవి అవసరం ఉండవు. వీళ్ళు సాధారణ ఆహారాన్ని తీసుకోవచ్చు. అయితే మద్రాస్ ఐఐటి ప్రాంగణంలో 1993వ సంవత్సరంలో చిన్న విభాగంగా ఎన్ఐఓటి అన్నటువంటిది మొదలైంది. ఇది ప్రస్తుతం 1000 చేరీలో 50 ఎకరాల్లో విస్తరించింది.
అంటే మంచినీటి సదుపాయం తక్కువగా ఉండే ద్వీపాలకి ఉప్పు నీటిని శుద్ధి చేసి తాగునీటిని అందించేటటువంటి ప్లాంట్ల రూపకల్పనలోను, అలాగే సునామీ హెచ్చరికలు అందించటంలోను, వాతావరణ మార్పుల పరిశీలన ఇలాంటి విధుల్ని నిర్వహించేటటువంటి ఎన్ఐఓటి అన్నటువంటిది 4,000 కోట్ల రూపాయలతో ఈ సముద్రయాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అయితే సముద్ర గర్భాల్ని లోతుగా అన్వేషించటంలో ఇప్పటికే రష్యా, అమెరికా, ఫ్రాన్స్, చైనా, జపాన్ ఇవన్నీ కూడా ప్రయోగాలు చేశాయి. మనం చూస్తే అమెరికాకి చెందినటువంటి ఏది డిఎస్వి ఆల్విన్ అనేటటువంటి ఒక సబ్మెర్సిబుల్ నౌక అన్నటువంటిది 1800 మీటర్ల లోతుకెళ్ళింది. అమెరికా పంపినటువంటి ట్రైటాన్ అన్నటువంటిది ట్రైటాన్ అన్నటువంటిది 10,000 మీటర్ల కంటే దిగువకు వెళ్ళి సముద్ర గర్భ సమాచారాన్ని సేకరించింది. అలాగే జపాన్ అన్నటువంటిది షింకాయ్ అనేటటువంటి దాన్ని పంపించింది. రష్యా వచ్చేసరికి రష్యా అన్నటువంటిది మిర్ని పంపించింది. జపాన్ వచ్చేసరికి షింకాయ్ అన్నటువంటి దాన్ని, యుఎస్ఏ వచ్చేసరికి ఈ రెండింటిని ప్రయోగించటం జరిగింది. అలాగే చైనా దేశం దేనిని పంపించింది? చైనా అన్నటువంటిది ఫెండవుజ్ అన్నటువంటి దాన్ని పంపించింది. అలాగే ఆస్ట్రేలియా దేశం వచ్చేసరికి డీప్ సీ ఛాలెంజర్ అన్నటువంటి దాన్ని ప్రయోగించటం జరిగింది. వీటి ద్వారా ఏంటి అంటే సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఖనిజాన్వేషణ కోసం అన్నమాట. అయితే 2024లో మన సముద్ర గర్భంలోకి వెళ్తున్నటువంటి ఈ మత్స్య 6000లో ప్రయాణించడానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అయితే ఈ సముద్ర గర్భంలో ఉండేటటువంటి ఆ ఖనిజాలకి అంటే సముద్రంలో తవ్వకాల ద్వారా అక్కడ ఏవైతే పాలిమెటాలిక్ నాడ్యూల్స్ అనేవి ఉంటాయో, గ్యాస్ హైడ్రేట్స్ ఉంటాయో, అలాగే హైడ్రోథర్మల్ సల్ఫైడ్స్, కోబాల్ట్ క్రస్ట్లు వీటిని వెలికి తీయాలి అన్నటువంటిది ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం. ముఖ్యంగా శిలాజ ఇంధనాల కారణంగా తలెత్తే కాలుష్యాన్ని తగ్గించి హరిత ఇంధనాల్ని ప్రోత్సహించేందుకు ఈ ఖనిజాలు ఉపయోగపడతాయి అన్నట్టుగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు. అయితే మనం అంతరిక్ష ప్రయోగాల్లో ఒకసారి ఉపయోగించిన వ్యోమ నౌకల్ని తిరిగి మళ్ళీ యథాతథంగా ఉపయోగించటం సాధ్యం కాదు. కానీ ఇందులో ఆ సమస్య అనేది లేనందువల్ల తక్కువ పెట్టుబడితోనే అంటే మనం తక్కువ పెట్టుబడిని పెట్టి ఎక్కువ ప్రయోజనాలు పొందటం అన్నటువంటిది ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం. ఈ కార్యక్రమం కనుక విజయవంతమైతే భవిష్యత్తులో కీలక పరిణామాలు అనేవి చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, సముద్రయాన్ ప్రాజెక్ట్ని చేపట్టిన సంస్థ ఏది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు ఇస్రో సహకారంతో ఈ జాతీయ సముద్ర సాంకేతిక పరిజ్ఞాన సంస్థ NIOT అన్నటువంటిది ఈ ప్రయోగాన్ని చేపట్టింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి క్లోనింగ్ అంటే ఏంటి? మన ప్రకృతిలోని జీవులు పూర్తిగా తల్లిదండ్రుల్ని పోలి ఉండవు. అంటే కొంతమందికి తల్లి లక్షణాలు ఉంటాయి, కొంతమందికి తండ్రి లక్షణాలు ఉంటాయి, కొంతమందికి వాళ్ళకి సంబంధించి తాత లక్షణాలు, అమ్మమ్మ లక్షణాలు, ఇలా వివిధ రకాల మనుషుల లక్షణాలని కలిగి ఉంటాయి. కానీ లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా అన్ని విధాలుగా రూపంలో తమని పోలి ఉండే జీవుల్ని ఉత్పత్తి చేయటం అన్నటువంటిది సాధ్యం కాదు. కానీ క్లోనింగ్ ద్వారా జీవిని పోలి ఉండే జీవిని సృష్టించవచ్చు. క్లోనింగ్ అనేటటువంటి పదానికి క్లోన్ అన్నటువంటిది మూలం. ఏంటి క్లోన్ అంటే? క్లోన్ అనేటటువంటిది ఒక గ్రీకు పదం అన్నమాట. మనకి కొమ్మలు, శాకీయ మొగ్గలు లాంటి వాటి ద్వారా మొక్కల్ని వ్యాప్తి చెందించే ప్రక్రియని క్లోనింగ్ అనేసి పిలవచ్చు. అయితే ఒకే రకమైనటువంటి జీవుల్ని, ఒకే రకమైనటువంటి కణాల్ని లేదా ఒకే రకమైనటువంటి జీవ పదార్థాలని సృష్టించటాన్ని క్లోనింగ్ అనేసి పిలుస్తాము. ఇందులోకి వచ్చేసరికి రకాలు ఎన్ని రకాలు ఉన్నాయి? ఇందులో 2 రకాలు ఉన్నాయి. అవి ఒకటి వచ్చేసరికి సహజ క్లోనింగ్ అన్నటువంటిది, రెండవది వచ్చేసరికి కృత్రిమ క్లోనింగ్ లేదా ఆర్టిఫిషియల్ క్లోనింగ్ అన్నటువంటిది. సహజ క్లోనింగ్ అంటే ఏంటి? బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, శైవలాలు, ప్రోటోజోవాలు, అలాగే కొన్ని రకాల మొక్కలు అలైంగిక శాకీయ ప్రత్యుత్పత్తి ద్వారా సహజంగా అన్ని విధాలుగా తమని పోలి ఉండే జీవుల్ని ఉత్పత్తి చేస్తాయి. ఇవి సహజ క్లోనింగ్కి ఉదాహరణ. ఇక కృత్రిమ క్లోనింగ్ అంటే వివిధ రకాల ప్రక్రియల్ని, సాంకేతికతల్ని ఉపయోగించి జీవుల్ని, కణాలని సృష్టిస్తారు. దాన్నే కృత్రిమ క్లోనింగ్ అంటాము. ఇది 3 రకాలుగా ఉంటుంది. ఏంటి ఈ 3 రకాలు? ఒకటి వచ్చేసరికి జన్యు క్లోనింగ్ అన్నటువంటిది, రెండవది వచ్చేసరికి చికిత్సకి ఉపయోగపడేటటువంటి క్లోనింగ్. ఏంటి చికిత్సకి ఉపయోగపడే క్లోనింగ్ అంటే?
మళ్ళీ చెప్పుకుందాం. ఇక మూడవది వచ్చేసరికి ప్రత్యుత్పత్తి క్లోనింగ్ అన్నటువంటిది. ఇలాగా కృత్రిమానికి సంబంధించి 3 రకాలు ఉన్నాయి. ఏంటి అసలు జన్యు క్లోనింగ్ అంటే? ఇందులో ఒకటవది జన్యు క్లోనింగ్. ఏంటి జన్యు క్లోనింగ్ అంటే? జన్యు ఇంజనీరింగ్ ప్రక్రియ ద్వారా వాహకాల్ని ఉపయోగించి జన్యు క్లోనింగ్ జరిపి చాలా రకాల కాపీలని సృష్టించవచ్చు, లేదా పాలిమరేజ్ శృంఖల చర్య అనేటటువంటి ఒక ప్రక్రియ ద్వారా ఈ జన్యు క్లోనింగ్ని జరపచ్చు. రెండవది చికిత్సకి ఉపయోగపడేటటువంటి క్లోనింగ్. అంటే ఏంటి? క్లోనింగ్ ప్రక్రియ మూల సూత్రాన్ని పిండస్థ మూలకణాల అభివృద్ధికి, వాటి యొక్క ఉత్పత్తికి వినియోగించి ఆ మూలకణాల్ని వివిధ రకాల వ్యాధుల చికిత్సకి ఉపయోగిస్తే దానిని చికిత్సకి ఉపయోగపడే క్లోనింగ్ అనేసి పిలుస్తాము. మూడవది వచ్చేసరికి ప్రత్యుత్పత్తి క్లోనింగ్ అన్నటువంటిది. ఏంటి ప్రత్యుత్పత్తి క్లోనింగ్ అంటే క్లోనింగ్ ప్రక్రియలో మూల సూత్రమైనటువంటి దేహ కణ కేంద్రక మార్పిడిని ఒక జీవిని సృష్టించటానికి గనక ఉపయోగిస్తే దాన్ని ప్రత్యుత్పత్తికి ఉపయోగపడే క్లోనింగ్ అనేసి పిలుస్తాము. ఈ మూల సూత్రం అంటున్నాం. ఏంటి మూల సూత్రం అంటే చికిత్సకి ప్రత్యుత్పత్తికి ఉపయోగపడే క్లోనింగ్ ప్రక్రియలో మూల సూత్రం అంటే దేహ కణ కేంద్ర మార్పిడి అంటాము. సొమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ అనేసి పిలుస్తాము. ఈ ప్రక్రియని మొదట నిర్వహించింది ఎవరు, వృద్ధి చేసింది ఎవరు అంటే జాన్ గుర్డాన్ దీనిని ఉత్పత్తి చేయటం జరిగింది. అయితే మనం చూస్తే మొదటిసారిగా ఈ శాస్త్రవేత్త SCNT అనేటటువంటి ప్రక్రియని ఉపయోగించి కప్ప టాడ్పోల్ లార్వాని సృష్టించటం జరిగింది. అందుకే జాన్ గుర్డాన్ని క్లోనింగ్ పితామహుడు లేదా గాడ్ ఫాదర్ ఆఫ్ క్లోనింగ్ అనేసి పిలుస్తారు. అయితే ఇందులో మనం చూస్తే ఈ SCNT అన్నాము, దేహ కణ కేంద్రక మార్పిడి అనేసి. అంటే ఏంటి? ఈ ప్రక్రియ జరపడానికి ఒక దేహ కణం, ఒక అండ కణాన్ని తీసుకుంటారు. తర్వాత ఈ 2 కణాల్లో ఉన్నటువంటి కేంద్ర కణాలని వేరు చేస్తారు. వేరు చేసినటువంటి కేంద్రాంశాన్ని అండ కణంలోకి ప్రవేశపెడతారు. అప్పుడు దేహ కణ కేంద్రకం ఉన్నటువంటి అండం ఇప్పుడు సంయుక్త బీజం లేదా జైగోట్గా వ్యవహరించటం జరుగుతుంది. ఇది విభజన చెంది పిండంగా మారుతుంది. బ్లాస్టోసిస్ దశ వరకు ఎదిగినటువంటి పిండం నుంచి పిండస్థ మూలకణాలని బయటికి తీసి చికిత్సకు ఉపయోగిస్తే దాన్నేమో చికిత్సకు ఉపయోగపడే క్లోనింగ్ అనేసి పిలుస్తాము. అదే బ్లాస్టోసిస్ట్ దశ పిండాన్ని సరోగసిగా వ్యవహరించేటటువంటి స్త్రీలోకి ప్రవేశపెట్టి పూర్తిగా ఎదగనిచ్చి జీవిని గనక సృష్టిస్తే దాన్ని ప్రత్యుత్పత్తి క్లోనింగ్ అనేసి మనం పిలుస్తాము. అయితే ఈ క్లోనింగ్ వల్ల ఉండేటటువంటి ఉపయోగాలు ఏంటి అనేది మనం చూస్తే, ఒకటి, పాడి పరిశ్రమకు ఉపయోగపడేటటువంటి మేలైన లక్షణాలున్న జంతువుల ఉత్పత్తికి ఇది దోహదపడుతుంది. అలాగే క్లోనింగ్ ద్వారా జంతువుల్లో ఔషధంగా ఉపయోగించే ప్రోటీన్లను ఉత్పత్తి చేయొచ్చు. అలాగే క్లోనింగ్ జంతువులు జీనో ట్రాన్స్ప్లాంటేషన్కి ఉపయోగపడతాయి. అంటే ఏంటి? జంతువుల అవయవాల్ని మానవులకి అమర్చటాన్ని జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. మనం చూస్తే రీసెంట్గా అమెరికాలో పంది యొక్క గుండెని మనిషికి అమర్చటం జరిగింది. అది విజయవంతమైంది. కానీ ఒక 10 రోజుల తర్వాత ఆయన మరణించటం జరిగింది. అలా అనమాట. దాన్ని జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటాము. అలాగే అంతరించే దశలో ఉన్నటువంటి జంతువుల్ని ఉత్పత్తి చేయటానికి, వాటి యొక్క సంఖ్యని పెంచడానికి కూడా క్లోనింగ్ ఉపయోగపడుతుంది. అలాగే జన్యు పరివర్తన జంతువుల్ని సృష్టించటానికి క్లోనింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఔషధాల పనితీరుని పరిశీలించటానికి క్లోనింగ్ జంతువులు ఉపయోగపడతాయి. అలాగే చికిత్సకి ఉపయోగపడేటటువంటి క్లోనింగ్ ద్వారా పిండస్థ మూలకణాలని సేకరించి వ్యాధుల చికిత్స అనేది చేయొచ్చు. అలాగే చనిపోయినటువంటి జంతువుల్ని పోలుండే జీవుల్ని మళ్ళీ తిరిగి సృష్టించవచ్చు. ఇవన్నీ కూడా ఈ క్లోనింగ్ యొక్క ఉపయోగాలు. మరి దీనికి కూడా కొన్ని పరిమితులు అనేది ఉండాలి కదా. ఇష్టం వచ్చినట్టుగా సృష్టించటం వల్ల మానవులకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నరేంద్ర మోదీ ఉన్నారు, ఆయన ప్లేస్లో సేమ్ అలాగే పోలి ఉండి ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి నేను ఈ ప్రధానిని, భారతదేశ ప్రధానిని అన్నారనుకోండి, అప్పుడేంటి అంటే ఇలా జరగదు, బట్ చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ అనేసి. సో దీనికంటూ కొన్ని పరిమితులు అనేవి ఉన్నాయి. ఏంటి అంటే క్లోనింగ్ జంతువుల్లో ఆరోగ్య సమస్యలు ఉంటాయి, పూర్తి కాలం జీవించట్లేదు అన్నట్టుగా శాస్త్రవేత్తలు గమనించారు. అలాగే క్లోనింగ్ జీవుల్లో గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు లాంటి అవయవాల వైఫల్యం ఉంది అన్నట్టుగా శాస్త్రవేత్తలు గమనించారు. రీసెంట్గా ఇందాక చెప్పుకున్నాం, పంది గుండెని మనిషికి అమర్చారు అన్నట్టుగా. దాంట్లో కూడా మళ్ళీ వైఫల్యం అనేది రావటం వల్ల ఆయన చనిపోయారు. అలా అన్నమాట. క్లోనింగ్ జంతువుల్లో వృద్ధాప్య లక్షణాలు తొందరగా వస్తున్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. అలాగే క్లోనింగ్ ప్రక్రియ జరిపే క్రమంలో చాలా పిండాలు వృధా అవుతాయి.
అది అనైతికం అన్నట్టుగా కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. అయితే మన దేశంలో భారతదేశంలో క్లోనింగ్ ప్రయోగశాలలు ఎక్కడెక్కడున్నాయి అన్నట్టుగా ఒకసారి చూసుకోవాలి. మనం చూస్తే ఈ NDRI నేషనల్ డైరీ ఇన్స్టిట్యూట్ అన్నటువంటిది హర్యానాలోని కర్నాల్లో ఉంది. ఈ సంస్థ కొన్ని గేదె దూడల్ని క్లోనింగ్ ద్వారా సృష్టించటం జరిగింది. వాటి యొక్క పేర్లు, డేట్స్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే షేర్-ఈ-కాశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ సంస్థ క్లోనింగ్తో 2012 మార్చి 9వ తేదీన నూరి అనేటటువంటి పష్మీనా జాతి మేకను సృష్టించటం జరిగింది. ఈ నూరి అనేటటువంటి పదం న్యూస్లో ఉంది. ఎందుకని? ఈ నూరి అన్నటువంటిది మనం చూస్తే సౌత్ కొరియా అన్నటువంటిది రీసెంట్గా ఒక అంతరిక్ష ప్రయోగాన్ని చేపట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పేరు నూరి అన్నటువంటిది. సో అలాగా మొత్తం అంతరిక్ష సంస్థలకి సంబంధించి అంటే సొంతంగా తయారు చేసేటటువంటి వ్యవస్థల ద్వారా అంతరిక్ష ప్రయోగం చేసినటువంటి దేశాల జాబితాలో సౌత్ కొరియా కూడా నిలిచింది. అలాంటి దేశాలు మొత్తం ఎన్ని ఉన్నాయి? ఇప్పటికీ 10 ఉన్నాయి. 10వ దేశంగా సౌత్ అమెరికా నిలిచింది. దాని పేరు నూరి. అలాగే ఇంకొకటి కూడా నూరి అనేది ఉంది. అది ఏంటి అంటే ఇలాగా క్లోనింగ్తో సృష్టించినటువంటి మేక పేరు. ఎప్పుడు సృష్టించారు? 2012లో. ఎవరు సృష్టించారు? షేర్-ఈ-కాశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నటువంటిది. అలాగే CIRB సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ బఫెలోస్ హిస్సార్, హర్యానాలోని హిస్సార్లో ఉందన్నమాట. ఇది 2015వ సంవత్సరంలో హిస్సార్ గౌరవ్ అనేటటువంటి గేదె దూడని సృష్టించింది. అలాగే మనం చూస్తే ఈ కర్నాల్ ఏదైతే హర్యానాలో ఉన్నటువంటి నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉందో ఇది చాలా వాటిని సృష్టించింది. ప్రపంచంలోనే మొదటి క్లోనింగ్ గేదె దూడ అయినటువంటి సంరూప అన్నటువంటి దాన్ని 2009లో సృష్టించటం జరిగింది. కానీ ఇది 5 రోజులు మాత్రమే జీవించింది. అలాగే గరిమా, శ్రేష్ఠ్, రజత్, అలాగే లాలిమ, అపూర్వ, స్వరూప, దీపాష ఇలాంటివన్నీ కూడా ఈ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చినటువంటి గేదె దూడలు అనమాట, క్లోనింగ్ ద్వారా తీసుకొచ్చినవి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోర్సెరా గ్లోబల్ స్కిల్ రిపోర్ట్ 2022కి సంబంధించి. ఇందులో భాగంగా భారతదేశం అనేది సాఫ్ట్వేర్ రంగంలో ప్రపంచానికి ఎంతోమంది మానవ వనరుల్ని అందిస్తోంది. కానీ డేటా సైన్స్ నైపుణ్యంలో మాత్రం వెనుకబడిపోయింది. అయితే మొత్తం మీద నైపుణ్యంలో భారత్ అన్నటువంటిది 68వ స్థానంలో నిలిచింది. గత ఏడాది కంటే ఈసారి 4 స్థానాలు దిగజారిపోయింది. అయితే డేటా సైన్స్లో భారతీయ ప్రావీణ్యం 2021లో 38% ఉంటే 2022లో 26%కి తగ్గిపోయింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 12 స్థానాలు పడిపోయింది. ఆసియాలో అయితే 19వ స్థానంలో నిలిచింది. అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తే 3 విభాగాల్లో బిజినెస్, టెక్నాలజీ, డేటా సైన్స్ ఈ విభాగాల్లో 2021లో ర్యాంక్ అంతా, 2022లో ర్యాంక్ ఎంత అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. క్వశ్చన్ చూడండి. కోర్సెరా గ్లోబల్ స్కిల్ రిపోర్ట్ 2022లో నైపుణ్యం విషయంలో భారతదేశ స్థానం ఎంత? ఎన్నవ స్థానం? 68వ స్థానం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బంగ్లాదేశ్లో నిర్మించినటువంటి అతి పొడవైనటువంటి వంతెనని ఆ దేశ ప్రధాని షేక్ హసీనా ప్రారంభించటం జరిగింది. అయితే పద్మా నది మీద మొత్తం 6.15 కిలోమీటర్ల పొడవున ఈ రోడ్ రైల్ వంతెనని 4 లైన్లతో నిర్మించటం జరిగింది. ఈ ప్రాజెక్ట్కి బంగ్లాదేశ్ అన్నటువంటిది సొంత నిధులతో దీన్ని నిర్మించటం జరిగింది. 2012లో దీనికి సంబంధించి వంతెన నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ కన్సార్షియం నిధులు అందిస్తుంది అన్నట్టుగా ఆశించినా కూడా బంగ్లాదేశ్ అధికారుల్లో ఉన్నత స్థాయిలో అవినీతి ఉంది అన్నట్టుగా, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అన్నట్టుగా ప్రపంచ బ్యాంక్ అన్నటువంటిది ఈ ప్రతిపాదనని రద్దు చేసింది. కాబట్టి ఇంకా ఇలాంటి అంతర్జాతీయ సంస్థల్ని ఆశ్రయించకూడదు, సొంత నిధులతోనే నిర్మాణం చేపట్టాలి అన్నట్టుగా ఈ నిర్మాణాన్ని బంగ్లాదేశ్ పూర్తి చేయటం జరిగింది. క్వశ్చన్ చూడండి. బంగ్లాదేశ్లో పద్మా నది పైన ఎన్ని కిలోమీటర్ల అతి పొడవైన రోడ్ రైల్ వంతెనని బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది? ఎన్ని కిలోమీటర్లు? 6.15 కిలోమీటర్ల పొడవైనటువంటి రోడ్ రైల్ వంతెనని ప్రారంభించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలో భీమా నది పైన జలదడిగి గూడూరు బ్యారేజీకి కింద కొత్త బ్యారేజీని కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తోంది. అంతకుముందు అక్కడ ఒక చిన్న బ్యారేజీ ఉంది. అది గనక పూర్తయితే భీమా నది మీద ఆధారపడినటువంటి తెలంగాణ రైతులకి ఇబ్బందులు అనేవి వస్తాయి. మనం చూస్తే ప్రస్తుతం 44 భారీ గేట్లతో కొత్త బ్యారేజ్ ఏర్పాటు చేస్తూ ఉండటంతో భవిష్యత్తులో భారీ వరద వస్తే తప్ప భీమా నది నీరు అన్నటువంటిది ఇక కిందికి రానటువంటి పరిస్థితి ఏర్పడింది.
భీమా నది మీద నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో తంగిడిగి ఎత్తిపోతల పథకం అనేది ఉంది. దీని కింద 3,000 ఎకరాల ఆయకట్టు అనేది ఉంది. దీని మీద 300 మంది రైతులు ఆధారపడ్డారు. అయితే భీమా నది వెంట ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో 22,000 ఎకరాల వరకు ఈ భీమా నది నీరే ఆధారమైంది. తొలుతగా మనం చూస్తే 2002వ సంవత్సరంలో 1.29 టీఎంసీల నీటిని వాడుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ బ్యారేజ్ కింద మొత్తం 1960 హెక్టార్ల ఆయకట్టు అనేది ఉంది. అయితే మొత్తం 550 మీటర్ల దూరం 176 చిన్న గేట్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ బ్యారేజ్ తర్వాత భీమా నది 1 కిలోమీటర్ ప్రవహించి తెలంగాణలోకి వస్తుంది. అక్కడి నుంచి 7 కిలోమీటర్ల తర్వాత నారాయణపేట జిల్లా తంగిడిగి వద్ద కృష్ణా నదిలో సంగమం అవుతుంది. అయితే ప్రస్తుతం ఆ బ్యారేజీకి దిగువన పెద్దగా నిర్మిస్తున్నటువంటి కొత్త బ్యారేజ్ కనుక పూర్తయితే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీరు చాలా వరకు తగ్గిపోతుంది అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, భీమా నదిపై తంగిడిగి ఎత్తిపోతల పథకాన్ని ఏ ప్రాంతంలో నిర్మించారు? ఏ ప్రాంతం? కృష్ణా మండలం, నారాయణపేట జిల్లా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి క్రీస్తు పూర్వం 1600 నుంచి 2000 మధ్య కాలానికి చెందినటువంటి రాగితో తయారు చేసిన ఆయుధాలు, కుండ పెంకులు, ఇతర వస్తువులు ఉత్తరప్రదేశ్లో బయటపడ్డాయి. మనం చూస్తే మైన్పురి జిల్లాలోని కురవాలి మండలం గణేష్పుర అనే గ్రామంలో ఈ నెల 10వ తేదీన బహదూర్ సింగ్ అనేటటువంటి వ్యక్తి తన వ్యవసాయ భూమిని చదును చేస్తూ ఉండగా ఈ పురాతన ఆయుధాలు అనేవి కనిపించటం జరిగింది. రాగి నిధులతో పాటుగా ఇక్కడ కుండలు, వంట కొలిమి ఇవన్నిటిని స్వాధీనం చేసుకోవటం జరిగింది. గణేష్పురాలో 77 రాగి వస్తువులు అనేవి లభించాయి. ఇందులో 16 మానవ బొమ్మలు అనేవి ఉన్నాయి. అలాగే 3 రకాల కత్తులతో పాటుగా ఈటెలు కూడా లభ్యమయ్యాయి. అయితే ప్రస్తుతం దొరికినటువంటి ఈ రాగి వస్తువులు, ఆయుధాలు చాల్కోలిథిక్ లేదా తామ్రయుగం కాలం నాటివి, 3800 నుంచి 4000 ఏళ్ల పాతవి అన్నట్టుగా గుర్తించటం జరిగింది. ఇవన్నీ స్వచ్ఛమైనటువంటి రాగితో తయారయ్యాయి అన్నట్టుగా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్తోంది. క్వశ్చన్ చూడండి, క్రీస్తు పూర్వం 1600 నుంచి 2000 కాలానికి చెందిన రాగితో చేసిన ఆయుధాలు, కుండలు, పెంకులు ఇటీవల ఎక్కడ లభ్యమయ్యాయి? ఎక్కడ బయటపడ్డాయి? ఎక్కడ? గణేష్పుర గ్రామం, కురవాలి మండలం, మైన్పురి జిల్లా, ఉత్తరప్రదేశ్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బ్రిటన్కి చెందినటువంటి బయోమెడికల్ విద్యార్థి అయినటువంటి ఖుషీ పటేల్. ఈమె మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2022 విజేతగా నిలిచారు. భారత్ బయట సుదీర్ఘకాలంగా ఈ అందాల పోటీల్ని నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన వివరాల్ని నిర్వహణ సంస్థ అయినటువంటి ఇండియా ఫెస్టివల్ కమిటీ అన్నటువంటిది ప్రకటించింది. ఇందులో భాగంగా అమెరికాకి చెందినటువంటి వైదేహి డోంగ్రే మొదటి రన్నరప్, శృతికా మనే రెండవ రన్నరప్ గాను ఎంపికవ్వటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2022 విజేత ఎవరు? ఖుషీ పటేల్. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి టాటా పవర్కి చెందిన అనుబంధ సంస్థ అయినటువంటి టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ అన్నటువంటిది మన దేశంలో అతిపెద్ద ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ప్రాజెక్ట్ని ప్రారంభించింది. మొత్తం 101.6 మెగావాట్ల అంటే MWP సామర్థ్యంతో కేరళ బ్యాక్ వాటర్స్తో దీన్ని నెలకొల్పటం జరిగింది. కాయంకులంలో ఉన్నటువంటి వాటర్ బాడీలో 350 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ని స్థాపించింది. నీటి లోతు అనేది ఎక్కువగా ఉండటం, పెద్ద పెద్ద అలలు ఉండటం, నీటి లవణీయతకి సంబంధించిన ఆందోళనలు ఉన్నా కూడా అనుకున్న సమయానికి ఈ ఇన్స్టలేషన్ అనేటటువంటిది పూర్తయింది. అలా విద్యుత్ కొనుగోలు ఒప్పంద విభాగంలో తొలి ఫ్లోటింగ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్రాజెక్ట్ ఇదే అన్నట్టుగా ఈ సంస్థ వెల్లడించింది. ఈ ఒప్పందంలో భాగంగా ఈ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్ అన్నటువంటిది కేరళ రాష్ట్ర విద్యుత్ బోర్డు అనేది తీసుకుంటుంది. 2030 నాటికి ప్రభుత్వం ఏదైతే 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యాన్ని పెట్టుకుందో అందులో భాగంగా దీన్ని నిర్మించటం జరిగింది అన్నట్టుగా టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ చెప్తోంది. క్వశ్చన్ చూడండి, దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ప్రాజెక్ట్ని టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ సంస్థ ఎక్కడ ప్రారంభించింది? ఎక్కడ? కాయంకులం, కేరళ. ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది. ఒకటవది చూడండి, వస్తు సేవల పన్ను GSTని మన దేశంలో ఎప్పటి నుంచి అమలు చేశారు? ఎప్పటి నుంచి? 2017 జూలై 1వ తేదీ నుంచి. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ పన్నుల విధింపు వసూలు అంశాల్ని తెలియజేస్తుంది? ఎన్నవ అధికరణ? ఆర్టికల్ 1 మరియు ఆర్టికల్ 2 అన్నటువంటిది.
మూడవ క్వశ్చన్ వచ్చేసరికి భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల వివరాల్ని పొందుపరిచారు? ఏ షెడ్యూల్లో? 7వ షెడ్యూల్లో. ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు పెరిగితే అది ఏ పన్ను అవుతుంది? పురోగామి పన్నా, తిరోగామి పన్నునా, వ్యాటా లేదా జిఎస్టీనా? ఏదవుతుంది? పురోగామి పన్ను అనేటటువంటిది అవుతుంది. ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు కూడా పెరగటం. 5వది తిరోగామి పన్ను అంటే ఏమిటి? అంటే ఏంటి? ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు అనేది తగ్గటం. మానవాభివృద్ధి సూచి లేదా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ దీని యొక్క రూపశిల్పిగా ఎవరిని పిలుస్తారు? మహబూబ్ ఉల్ హక్. 7వది ఆర్థిక వ్యవస్థ కంటే పెట్టుబడి ఎక్కువైనప్పుడు ఆర్థిక ప్రవాహం అనేది ఎలా ఉంటుంది? తగ్గుతుందా? పెరుగుతుందా? సమతౌల్యంలో ఉంటుందా? ఎలాంటి ప్రభావాన్ని చూపించదా? అంటే ఆర్థిక వ్యవస్థ కంటే పెట్టుబడి ఎక్కువైతే ఆదాయ ప్రవాహం కూడా పెరుగుతుంది. చివరిగా 8వది కింది వాటిలో బదిలీ చెల్లింపులకి సంబంధించింది ఏది? ప్రభుత్వం నుంచి గృహాలు సంస్థలకి ఆదాయం అనేది ప్రవహించటం, గృహాలు సంస్థల నుంచి ప్రభుత్వానికి ఎలాంటి వాస్తవ ప్రవాహం అనేది ఉండకపోవటం, ఇవన్నీ ఏకపక్ష చెల్లింపులు. అవునా? ఇవన్నీ కూడా బదిలీ చెల్లింపులకు సంబంధించినవేనా? అవును. కాబట్టి పైవన్నీ కూడా సమాధానమవుతాయి. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో మహిళల 200 మీటర్ల బటర్ఫ్లైలో స్వర్ణం సాధించిన స్విమ్మర్ ఎవరు? సమ్మర్ మెకంతాష్. ఇవాంటి క్వశ్చన్ వచ్చేసి కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? దీని సమాధానం కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.